Well guys, today our topic is about Kirchhoff laws. So దీన్ని కొంతమంది కిర్చాఫ్ లాస్ అని కూడా ప్రొనౌన్స్ చేస్తారు. సో కిర్చాఫ్ ఫస్ట్ లా అండ్ సెకండ్ లా ఏం చెప్తాయో చూద్దాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కిర్చాఫ్ ఫస్ట్ లా ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ జంక్షన్ లా. సో కిర్చాఫ్ ఫస్ట్ లాని మనం జంక్షన్ లా అని కూడా అంటాం. సో ఏం చెప్తుంది మరి కిర్చాఫ్ ఫస్ట్ లా అంటే, సో ఈ డయాగ్రామ్ చూడండి. అట్ ఎనీ జంక్షన్ the number of currents entering into the junction is equal to the number of currents leaving from the junction. అంటే ఇప్పుడు చూడండి, సపోజ్ I1 కరెంట్ జంక్షన్లోకి ఎంటర్ అవుతుంది. సో సేమ్ I2 కూడా ఎంటర్ అవుతుంది అనుకుందాం. I3 ఎంటర్ అవుతుంది. సో I4 అనేది లీవ్ అవుతుంది అనుకుందాం. I5 కూడా జంక్షన్ నుండి లీవ్ అవుతుంది. సో ఇప్పుడు కిర్చాఫ్ ఫస్ట్ లా ఆ జంక్షన్ లా స్టేట్మెంట్ ప్రకారం మనం ఏ రకంగా దీనికి మ్యాథమెటికల్ ఫామ్ని తీసుకొస్తామంటే, at any junction the sum of currents entering the junction is equal to the sum of currents leaving the junction. సో మ్యాథమెటికల్ గా దీన్ని ఈ రకంగా రిప్రజెంట్ చేస్తాం. ఏం ఎంటర్ అవుతున్నాయి ఇక్కడ మీరు ఎంటర్ అయ్యే కరెంట్స్ గమనిస్తే I1, I2, I3 ఆర్ ద కరెంట్స్, దోస్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద జంక్షన్, రైట్? సో దీన్ని మనం ఈ రకంగా రిప్రజెంట్ చేస్తాం. I1 ప్లస్ I2 ప్లస్ I3 దట్ ఈజ్ ఈక్వల్ టు లీవ్ అయ్యేవేంటివి I4, I5. సో I4 ప్లస్ I5. సో స్టేట్మెంట్ ప్రకారం మనం మ్యాథమెటికల్ ఫామ్ని రాసుకున్నాం. సో స్టేట్మెంట్ ఏంటి? అట్ ఎనీ జంక్షన్ ద సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ కరెంట్స్ లీవింగ్ ద జంక్షన్. సింపుల్ స్టేట్మెంట్. అట్ ఎనీ జంక్షన్ ద సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ కరెంట్స్ లీవింగ్ ద జంక్షన్. ఎంటర్ అయ్యే కరెంట్స్ల మొత్తం లీవ్ అయ్యే కరెంట్స్కి సమానం. అదే కదా ఇక్కడ మ్యాథమెటికల్ ఫామ్లో రాసాం. ఇది కిర్చాఫ్ ఫస్ట్ లా ఆర్ జంక్షన్ లా. ఇప్పుడు చూడండి, ఇటువైపు I4, I5 ఉన్నాయి కదా, వాటిని ఇటువైపు తీసుకుని వస్తాం. అంటే ఏమవుతుంది, I1 ప్లస్ I2 ప్లస్ I3 అవన్నీ రాస్తున్నాం. సో I4, I5ని ఇటువైపుకి అంటే మైనస్ వస్తుంది కదా. సో ప్లస్ I4 యువతలకు వస్తే మైనస్ I4, అదేవిధంగా మైనస్ I5 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి ఒక స్టేట్మెంట్ రాయొచ్చు మనం ఇక్కడ. సో ది ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ఆల్ కరెంట్స్ మీటింగ్ అట్ ఎనీ జంక్షన్ ఈజ్ 0, సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఒక జంక్షన్ వద్ద అన్ని కరెంట్స్ని కలిపితే సమ్ చేస్తే మనకు 0 వస్తుంది అనేది దీని అర్థం. సో ఇక్కడ మనం కిర్చాఫ్ ఫస్ట్ లాని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటోది ద సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ కరెంట్స్ లీవింగ్ ద జంక్షన్. సింపుల్ స్టేట్మెంట్. అండ్ రెండోది వాటిని ఇటువైపు తీసుకొని వస్తే వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ది ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ఆల్ ద కరెంట్స్ మీటింగ్ అట్ ఎనీ జంక్షన్ ఈజ్ 0. సో రెండిట్లో ఏదో ఒకటి మీరు నేర్చుకుని రాస్తే చాలు, రెండు రాయాల్సిన అవసరం లేదు. సో ఏది మీకు సింపుల్ ఉంటే అది మాత్రమే నేర్చుకోండి. ఇక్కడేంటి, ద సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ కరెంట్స్ లీవింగ్ ద జంక్షన్. ఇక్కడేంటి, ది ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ఆల్ ద కరెంట్స్ మీటింగ్ అట్ ఎనీ జంక్షన్ ఈజ్ 0. సో ఇది కిర్చాఫ్ ఫస్ట్ లా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎంటర్ అయ్యే వాటికి మనం పాజిటివ్ సింబల్ వేస్తాం. ఏవైతే జంక్షన్లోకి ఎంటర్ అవుతున్నాయో వాటికి మనం పాజిటివ్ సింబల్ తీసుకోవాలి, రైట్? అదేవిధంగా ఏవైతే జంక్షన్ నుండి లీవ్ అవుతున్నాయో వాటికి మనం నెగిటివ్ సైన్ తీసుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. కిర్చాఫ్ ఫస్ట్ లా నుంచి ఎంటర్ అయ్యే వాటికి పాజిటివ్ సైన్ తీసుకోవాలి, లీవ్ అయ్యే వాటికి జంక్షన్ నుంచి వాటికి మనం నెగిటివ్ సైన్ తీసుకోవాలి. సో ఇన్ ద సేమ్ వే కిర్చాఫ్ సెకండ్ లా. సో కిర్చాఫ్ సెకండ్ లా ఆర్ కిర్చాఫ్ సెకండ్ లా ఈజ్ ఆల్సో కాల్డ్ లూప్ లా. సో లూప్ లా అని పిలుస్తాం కిర్చాఫ్ సెకండ్ లాని. సో దీనికి సంబంధించి ఒక స్మాల్ డయాగ్రామ్ చూద్దాం. సో ఒక బ్యాటరీ తీసుకున్నాం, అదేవిధంగా 3 రెసిస్టర్స్ తీసుకుంటున్నాం. సపోజ్ R1, R2, R3 అనుకుంటున్నాం. సో కరెంట్ I ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. సో బ్యాటరీ తీసుకున్నాం కదా, సో పాజిటివ్ నెగిటివ్ సైన్స్. సో కిర్చాఫ్ సెకండ్ లా ఏం చెప్తుంది? సో సెకండ్ లాని మనం లూప్ లా అని కూడా అంటున్నాం. సో ఇక్కడ మీరు సింపుల్గా ఈ ఫస్ట్ లాలో చెప్పిన ఈ సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఏం చెప్పున్నాం ఇక్కడ, ది ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ఆల్ ద కరెంట్స్ మీటింగ్ అట్ ఎనీ జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పున్నాం కదా. ఇన్ ద సేమ్ వే ఇక్కడ సెకండ్ లా ఆర్ లూప్ లా ఏం చెప్తున్నామంటే, సింపుల్గా ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకుంటే చాలు, సిగ్మా V ఈజ్ ఈక్వల్ టు 0. V ఫర్ వాట్? పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఇప్పుడు స్టేట్మెంట్ ఎలా రాయాలంటే, ఇన్ ఎనీ క్లోజ్డ్ సర్క్యూట్ ఎలా ఉండాలి? క్లోజ్డ్గా ఉండాలి. సో ఇన్ ఎనీ క్లోజ్డ్ సర్క్యూట్ ది ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏదైనా క్లోజ్డ్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు దాని యొక్క మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది 0కి సమానం. సో ఇది కిర్చాఫ్ సెకండ్ లా. సో చాలా సింపుల్గా కిర్చాఫ్ ఫస్ట్ లా సెకండ్ లా మనం ఇంతవరకు రాసుకున్నాం. అయితే సైన్ కన్వెన్షన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ లూప్ లాలో. అవి 4 కండిషన్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. సో నెంబర్ 1 ఏంటంటే, ఇఫ్ వీ మూవ్ అక్రాస్ ఏ రెసిస్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్
సో కరెంట్ ఉండే డైరెక్షన్లోనే మనం వెళ్తే దెన్ ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ఏ రెసిస్టర్ కెన్ బి టేకెన్ యాజ్ -IR. ఓకే, సో అంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఉంటే మనం -IRగా దాన్ని మనం రిప్రజెంట్ చేసుకోవాలి. అదేవిధంగా సెకండ్ పాయింట్ ఏంటంటే ఇఫ్ యూ మూవ్ అక్రాస్ ఏ రెసిస్టర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఏ కరెంట్, సో కరెంట్కి అగెయినెస్ట్గా మనం వెళ్తే దెన్ ద పొటెన్షియల్ డ్రాప్ కెన్ బి టేకెన్ యాజ్ +IR. సో లూప్లో కరెంట్కి ఆపోజిట్లో వెళ్తే పొటెన్షియల్ డ్రాప్ని మనం +IRగా తీసుకోవాలి. ఓకే, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అయితే -IR గుర్తుపెట్టుకోండి, ఆపోజిట్ డైరెక్షన్ అంటే +IR. వీస్టన్ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ని రాబట్టేటప్పుడు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి బాగా వస్తేనే మనం మెయిన్స్ ఎంసెట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ బాగా చేయగలం. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఇఫ్ వీ మూవ్ ఫ్రమ్ పాజిటివ్ టెర్మినల్ టు నెగిటివ్ టెర్మినల్ దెన్ ద ఈఎంఎఫ్ విల్ బీ నెగిటివ్. అంటే పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్కి ట్రావెల్ అయితే ఈఎంఎఫ్ నెగిటివ్. పొటెన్షియోమీటర్లో ఈ పాయింట్ ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇఫ్ వీ మూవ్ ఫ్రమ్ నెగిటివ్ టెర్మినల్ టు పాజిటివ్ టెర్మినల్, సో నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్కి మూవ్ అయితే దెన్ ద ఈఎంఎఫ్ విల్ బీ పాజిటివ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చివరిగా ఏదైతే వస్తుందో అవే రిజల్ట్గా రాస్తున్నాం. ఓకే, సో 4 సైన్ కన్వెన్షన్స్ని మనం ఇక్కడ తీసుకున్నాం, వెరీ 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 ఇంపార్టెంట్. సో అవేంటంటే ఇక్కడ చూడండి, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ మనం మూవ్ అయితే, if we move across a resistor in the direction of current then the potential drop across a resistor can be taken as -IR. Okay, same way second point, if we move across a resistor in the opposite direction of current, current ki against ga velte then the potential drop across a resistor can be taken as +IR. If we move from positive terminal to the negative terminal then the EMF will be negative. If we move from negative terminal to the positive terminal the EMF will be positive. సో లూప్ లాకి సంబంధించి ఈ సైన్ కన్వెన్షన్స్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇవి బాగా గుర్తుంటేనే నెక్స్ట్ మనం వీస్టన్ బ్రిడ్జ్ యొక్క బ్యాలెన్సింగ్ కండిషన్ని రాబట్టగలం. అయితే ఇక్కడ లూప్ లాకి సంబంధించి ఒక ఫిగర్ వేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈఎంఎఫ్ ఈ అనుకుంటే సో ఇక్కడ ఏమవుతుంది, ఈ కండిషన్స్ ప్రకారం E- I అనే కరెంట్ పాస్ అవుతుంది కదా. సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని రెసిస్టర్లు కూడా ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఉన్నాయి. ఓకే, సో మనం ఏం రాయాలి, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఉంటే -IR తీసుకోవాలి కదా. సో ఇక్కడ ఏంటి IR1, సో -IR2 -IR3, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏం రాయొచ్చు, ఈ మైనస్లన్నీ అటువైపు పంపించేస్తాం. సో E ఈజ్ ఈక్వల్ టు అవన్నీ అవతలకి వెళ్తే ఏమవుతుంది, IR1 + IR2 + IR3. సో అన్నిట్లో I కామన్ ఉంది కదా, సో I కామన్ తీస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు I కామన్ తీస్తే R1 + R2 + R3. మనం ఇప్పుడు Iకి రిలేషన్ రాబడుతున్నాం. సో I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇటువైపు ఆల్రెడీ E ఉంది. సో ఈ R1 + R2 + R3 యూతలకు వస్తే డినామినేటర్లోకి వచ్చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది కదా. సో R1 + R2 + R3. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఈక్వేషన్. కరెంట్ Iకి ఫార్ములా ఏంటంటే టోటల్ ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి మనం, I ఈజ్ ఈక్వల్ టు E/R1 + R2 + R3. సైన్ కన్వెన్షన్స్ని బేస్ చేసుకొని మనం ఈ ఈక్వేషన్ని రాబట్టాం. ఓకే, పొటెన్షియోమీటర్లో ఈ ఫార్ములా మనకు ఉపయోగపడుతుంది. ప్రతి ఈక్వేషన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు మాత్రమే మనం ప్రాబ్లమ్స్ అన్ని చేయగలం. సో ఇంతవరకు జరిగిందని నోట్ చేసుకోండి. మనం ఇప్పుడు వీస్టన్ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ని రాబట్టబోతున్నాం. ఓకే, నౌ లెట్ us ఫైండ్ ద వీస్టన్ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్. సో యాక్చువల్లీ ఇక్కడ ఫిగర్ విషయంలో చాలామంది డౌట్ పడుతుంటారు, డైరెక్షన్స్ ఎటువైపు మనం మార్చి రాసిన కండిషన్ అంతా కూడా మారిపోతుంది. సో సింపుల్గా ఎలా ఈ డయాగ్రామ్ వేయాలంటే చూడండి, ఇక్కడ ఒక 4 డాట్స్ని నేను పెట్టుకుంటున్నాను. ఓకే, సో ఈ 4 డాట్స్ కూడా ఏంటంటే జంక్షన్స్. సో A, B, C, D. సో బిట్వీన్ ద జంక్షన్స్ మనం రెసిస్టర్స్ని ప్లేస్ చేస్తున్నాం. సో ప్రతి జంక్షన్ మధ్యలో ఒక రెసిస్టర్ని పెడుతున్నాం. సో ఈ రకంగా 4 రెసిస్టర్స్ని బిట్వీన్ ద జంక్షన్స్ డ్రా చేసుకున్న తర్వాత వాటికి కూడా నేమింగ్ ఇచ్చుకుందాం. ABCD అనే జంక్షన్స్కి ఏ విధంగా అయితే ఇచ్చున్నామో వీటికి కూడా P, Q, R, S అనే నేమింగ్స్ ఇచ్చుకున్నాం. ఓకే రైట్, బిట్వీన్ ద జంక్షన్స్ A అండ్ C ఏ బ్యాటరీ ఆఫ్ EMF ఈజ్ కనెక్టెడ్. సో ఏకి సికి మధ్యలో ఒక బ్యాటరీని మనం కనెక్ట్ చేసాం. రైట్, ఏ జంక్షన్కి సి జంక్షన్కి మధ్యలో ఒక బ్యాటరీ ఆఫ్ ఈఎంఎఫ్ని కనెక్ట్ చేస్తున్నాం. సో బిట్వీన్ ద జంక్షన్స్ బి అండ్ డి ఏ గాల్వనోమీటర్ ఈస్ కనెక్టెడ్. సో బికి డికి మధ్యలో ఒక గాల్వనోమీటర్ని కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ యొక్క డైరెక్షన్. సో కరెంట్ యొక్క డైరెక్షన్ ఎలా తీసుకుంటున్నాం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ I1, ఇక్కడ I2. I1, I2 వాటి డైరెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే I3, I4. సో ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నా I3. సో ఇదే విధంగా ఇక్కడ I4.
ఓకే, I3 I4. గాల్వనోమీటర్కి వెళ్ళే కరెంట్ IG. ఈ విధంగా ఫిగర్ని నీట్గా డ్రా చేయాలి. ఏ మాత్రం పొరపాట్లు చేసినా కూడా మనకి మార్క్స్ కట్ అవుతాయి, రైట్? సో ఇప్పుడు మ్యాటర్ రాయాలి, ఫిగర్కి సంబంధించిన మ్యాటర్ రాయాలి. ఇప్పుడు యాక్చువల్లీ PQRS అనే 4 రెసిస్టర్స్ తీసుకున్నాం. సో వాటిని ఏం చేసాము, 4 జంక్షన్స్కి కలిపాము, ABCD. ఓకే, సో ఏకి సికి మధ్య బ్యాటరీ ఆఫ్ EMF ఉంది, బికి డికి మధ్యలో గాల్వనోమీటర్ ఉంది. ఈ పాయింట్స్ రాస్తే చాలు. అది ఎలా అంటే చూడండి, కన్సిడర్ 4 రెసిస్టర్స్, 4 కదా మనం తీసుకునింది. సో కన్సిడర్ 4 రెసిస్టర్స్ PQRS ఆర్ కనెక్టెడ్ టు 4 జంక్షన్స్ ABCD. చాలు, యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఫస్ట్ పాయింట్ ఈజీ. కన్సిడర్ 4 రెసిస్టర్స్ PQRS ఆర్ కనెక్టెడ్ టు 4 జంక్షన్స్ ABCD యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఫిగర్లో చూపిన విధంగా 4 రెసిస్టర్లని 4 జంక్షన్లకి ఈ విధంగా కలిపి ఉన్నాం. సింపుల్ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ ఏం రాస్తారంటే, బిట్వీన్ ద జంక్షన్స్ A అండ్ C ఏ బ్యాటరీ ఆఫ్ EMF ఈస్ కనెక్టెడ్. నెక్స్ట్ పాయింట్ ఏం రాస్తారంటే, బిట్వీన్ ద జంక్షన్స్ B అండ్ D ఏ గాల్వనోమీటర్ ఈస్ కనెక్టెడ్. సో డయాగ్రామ్కి సంబంధించి ఈ మ్యాటర్ ఎనఫ్. ఓకే, సో ఇప్పుడు మనం వీట్స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ని ఎలా రాబట్టాలి? సింపుల్గా కిర్చాఫ్ ఫస్ట్ లా సెకండ్ లాని యూజ్ చేసి ఈ బ్యాలెన్సింగ్ కండిషన్ని మనం డిరైవ్ చేయబోతున్నాం. ఎలా అంటే చూడండి, సో సింపుల్గా స్టెప్ బై స్టెప్ మనం వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై కిర్చాఫ్ ఫస్ట్ లా టు ద జంక్షన్ B. సో అప్లై ఫస్ట్ లా టు ద జంక్షన్ B. జంక్షన్ B అనే జంక్షన్ దగ్గర కిర్చాఫ్ ఫస్ట్ లాని అప్లై చేస్తున్నాను. కిర్చాఫ్ ఫస్ట్ లా ఏంటి? అట్ ఎనీ జంక్షన్ ద సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కరెంట్స్ లీవింగ్ ద జంక్షన్. ఎంటర్ అయ్యే కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు లీవ్ అయ్యే కరెంట్, సింపుల్గా, రైట్? సో Bలోకి ఏ కరెంట్స్ ఎంటర్ అవుతున్నాయి మీరు బాగా గమనిస్తే, Bలోకి ఈ జంక్షన్లోకి I1 అనే కరెంట్ ఎంటర్ అవుతా ఉంది. ఓకే, IG కరెంట్ అనేది లీవ్ అవుతా ఉంది, I3 కరెంట్ అనేది కూడా లీవ్ అవుతా ఉంది. ఓకే, సో 2 లీవ్ అవుతున్నాయి, 1 ఎంటర్ అవుతుంది. సో ఎంటర్ అయ్యే కరెంట్ ఏంటి? I1. దట్ ఈస్ ఈక్వల్ టు, సో సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎంటరింగ్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్స్ లీవింగ్ ద జంక్షన్. సో లీవ్ అయ్యేటేంటి? IG, I3. సో సమ్ కదా, సో IG ప్లస్ I3. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. సో ఇదే విధంగా నెక్స్ట్ పాయింట్ ఏం రాస్తామంటే, అప్లై కిర్చాఫ్ ఫస్ట్ లా టు ద జంక్షన్ D. సో D అనే జంక్షన్ దగ్గర కిర్చాఫ్ ఫస్ట్ లాని మనం అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ D అనే జంక్షన్లోకి ఎంటర్ అయ్యే కరెంట్స్ ఏంటంటివి? I2 కరెంట్ అనేది ఎంటర్ అవుతా ఉంది, IG అనేది ఎంటర్ అవుతా ఉంది, I4 అనేది లీవ్ అవుతా ఉంది. సో ఎంటర్ అయ్యే కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు లీవ్ అయ్యే కరెంట్స్ కదా. సో కిర్చాఫ్ ఫస్ట్ లా, సో ఏం ఎంటర్ అవుతున్నాయి? I2 IG, సమ్ కదా. సో I2 ప్లస్ IG దట్ ఈజ్ ఈక్వల్ టు లీవ్ అయ్యే కరెంట్ ఏంటి? I4. సో ఇది ఈక్వేషన్ 2, రైట్? నెక్స్ట్ కిర్చాఫ్ సెకండ్ లాని మనం అప్లై చేయాలి. సో అప్లై కిర్చాఫ్ సెకండ్ లా టు ద క్లోజ్డ్ మెష్ ABDA ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే ఇక్కడ చూడండి, లూప్ మనం ఏం తీసుకుంటున్నాం? ABDA. సో ఒక లూప్ మనం తీసుకుంటున్నాం, క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటున్నాం. సో ఇప్పుడు సెకండ్ లాని మనం అప్లై చేస్తున్నాం, లూప్ లా. సో ఇప్పుడు సైన్ కన్వెన్షన్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఉంటే మనం నెగిటివ్ సైన్ని రిప్రజెంట్ చేయాలి, ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఉంటే పాజిటివ్ సైన్తో మనం డినోట్ చేయాల్సి ఉంటుంది, రైట్? ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ ఏం లైన్ రాసాం? అప్లయింగ్ కిర్చాఫ్ సెకండ్ లా టు ద క్లోజ్డ్ మెష్ ABDA ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు మ్యాటర్ ఎలా రాయాలి? ఫస్ట్ AB అన్నాం కదా, ఇలా వెళ్తున్నాం. సో ఇలా వెళ్తున్నప్పుడు ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ వెళ్తున్నాం, కరెంట్ కూడా ఇలానే కదా వెళ్తుంది. సో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అంటే వీ హ్యావ్ టు టేక్ నెగిటివ్ సైన్. సో I1 ఇక్కడ ఉన్న రెసిస్టర్ P కాబట్టి, సో మైనస్ I1P ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం, మైనస్ I1P. నెక్స్ట్ ABDA కదా, సో B నుంచి Dకి రావాలి. సో ఇక్కడ కూడా B నుంచి Dకి వచ్చే క్రమంలో I అనే కరెంట్ కిందికే ఉంది, సో ఇన్ ద డైరెక్షన్ ఆఫే ఉంది. సో మళ్ళీ సో మైనస్ IG గాల్వనోమీటర్ ఉంది కదా, సో క్యాపిటల్ G, సో మైనస్ IGG. సో ABD అయిపోయింది, DA వైపుకి రావాలి మళ్ళీ. సో ఇప్పుడు కరెంట్ ఇలా వస్తూ ఉంది, మనం ఇలా వెళ్తున్నాం, సో ఆపోజిట్ డైరెక్షన్. అప్పుడు ఏం చేయాలి? సైన్ మార్చాలి, పాజిటివ్ సైన్ తీసుకోవాలి. సో ప్లస్ ఇక్కడ ఉన్న కరెంట్ ఏంటి? I2, ఇక్కడ ఉన్న రెసిస్టర్ ఏంటి? R. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3, రైట్? ఇన్ ద సేమ్ వే అప్లై కిర్చాఫ్ సెకండ్ లా టు ద క్లోజ్డ్ మెష్ BCDB ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో లూప్ లాని ఇక్కడ BCDA క్లోజ్డ్ మెష్కి క్లాక్ వైజ్ డైరెక్షన్లో అప్లై చేస్తున్నాం. ఇప్పుడు కూడా చూడండి, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఉంటే మనం నెగిటివ్ సైన్ని తీసుకోవాలి, ఆపోజిట్ డైరెక్షన్ అంటే పాజిటివ్ సైన్ని తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో B నుంచి Cకి వెళ్ళేటప్పుడు అది ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి మనం నెగిటివ్ సైన్ని తీసుకోవాలి. సో మైనస్ I3Q, సో మైనస్ I3Q. ఓకే,
అగైన్ BCD ఇలా రావాలి. సో C నుంచి Dకి రావాలి. మనం కరెంట్ ఏమో ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ ఉంటే మనం ఏం తీసుకోవాలి? పాజిటివ్. సో ఇక్కడ ఏముంది? I4S. సో ప్లస్ I4S. సో అదేవిధంగా BCDB కదా. సో BCDB అన్నప్పుడు D నుంచి Bకి వెళ్ళేటప్పుడు కరెంట్ ఏమో కిందికి వస్తూ ఉంది, మనం పైకి వెళ్తున్నాం. సో ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ప్లస్ IGG దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. సో ఇంతవరకు మనం ఏం చేస్తున్నాం? డయాగ్రామ్కి సంబంధించి ఒక 3 పాయింట్స్ రాస్తున్నాం. తర్వాత కిర్చాఫ్ ఫస్ట్ లాని B అనే జంక్షన్కి D అనే జంక్షన్కి అప్లై చేసి ఒక 2 ఈక్వేషన్లు రాబట్టుకున్నాం. అదేవిధంగా కిర్చాఫ్ సెకండ్ లాని ABDA అనే క్లోజ్డ్ మెష్కి ఫస్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈక్వేషన్ 3ని రాబట్టుకున్నాం. అదేవిధంగా కిర్చాఫ్ సెకండ్ లాని అగైన్ BCDB అనే ఒక క్లోజ్డ్ మెష్ తీసుకొని ఒక ఈక్వేషన్ 4ని మనం రాబట్టుకున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు టేక్ వన్ కండిషన్. ఇఫ్ ద బ్రిడ్జ్ ఈజ్ సెడ్ టు బీ బ్యాలెన్స్డ్, అంటే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయింది అని మనం చెప్పాలంటే వీ హ్యావ్ టు టేక్ వన్ కండిషన్. వాట్స్ దట్ మీన్స్? నో కరెంట్స్ షుడ్ పాస్ త్రూ ద గాల్వనామీటర్ ఇన్ ఎనీ డైరెక్షన్. సో ఎటువంటి పరిస్థితుల్లోనూ గాల్వనామీటర్ నుంచి కరెంట్ పాస్ అవ్వడానికి వీల్లేదు. అంటే IG షుడ్ బి 0. సో IG వాల్యూని మనం 0గా తీసుకుంటున్నాం ఇక్కడ కండిషన్, అంతే కదండి. ఇఫ్ IG ఈజ్ ఈక్వల్ టు 0, నో కరెంట్ పాస్ త్రూ ద గాల్వనామీటర్. కరెంట్ మనం ఇక్కడ ఇది 0 తీసుకొని వస్తే గాల్వనామీటర్లోకి ఏం తీసుకొని వస్తుంది కదా. సో IG వాల్యూ 0 అయినప్పుడు గాల్వనామీటర్ గుండా ఏ కరెంటు పాస్ అవ్వదు. దెన్ వీ కెన్ సే దట్ ద బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్. ఓకే, సో ఇఫ్ IG ఈజ్ ఈక్వల్ టు 0, సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ ఇన్ అబవ్ ఆల్ 4 ఈక్వేషన్స్. సో అన్ని ఈక్వేషన్స్లో IG వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే, ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లో చూడండి IG వాల్యూలో 0 మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఇక్కడ ఏముంది? I1 ఈజ్ ఈక్వల్ టు IG 0 అయిపోతే ఏం మిగిలింది? I3. సో I1 ఈజ్ ఈక్వల్ టు I3. దిస్ ఈజ్ ఈక్వేషన్ 5. ఓకే, సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. IG వాల్యూ 0 అయిపోతే ఇక్కడ ఏం మిగిలింది? I2 ఈజ్ ఈక్వల్ టు I4. సో I2 ఈజ్ ఈక్వల్ టు I4. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్లో IG వాల్యూ ఇక్కడ 0 అయిపోతే 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో ఈ టర్మ్ 0, ఇక్కడ ఏం మిగిలింది? I2R. ఈ మైనస్ I1Pని అటువైపు పంపిస్తాం. సో I1P ఈజ్ ఈక్వల్ టు I2R. సో వీటికి ఈక్వేషన్స్ రిప్రజెంట్ చేసుకుంటాను. ఇది ఈక్వేషన్ 6, ఇది ఈక్వేషన్ 7. అదేవిధంగా ఈక్వేషన్ 4లో IGG, సో ఈ వాల్యూ 0 అయిపోతే ఇక్కడ మైనస్ I3Q ఉంది, అటువైపు వెళ్తే ప్లస్ I3Q అవుతుంది, I4S. సో I3Q ఈజ్ ఈక్వల్ టు I4S. దిస్ ఈజ్ ఈక్వేషన్ 8. సో మనం IG ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఒక కండిషన్ తీసుకున్నాం. ఈ కండిషన్ తీసుకొని ఈ 4 ఈక్వేషన్స్లో IG ఉండే దగ్గర 0 అని సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ మనకి ఒక 4 ఈక్వేషన్స్ వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 7/8 చేస్తాం. సో ఈక్వేషన్ 7 ఈజ్ డివైడెడ్ బై ఈక్వేషన్ 8. సో ఏమవుతుంది? సో ఈక్వేషన్ 7 ఏంటి? I1P ఈజ్ ఈక్వల్ టు I2R. సో I1P ఈజ్ ఈక్వల్ టు I2R ఈజ్ డివైడెడ్ బై ఏం డివైడ్ చేయాలి? 8 ఏంటి? I3Q. సో I3Q దట్ ఈజ్ ఈక్వల్ టు I4S. ఇక్కడ బాగా గమనించండి. సో I1P బై I3Q, I2R బై I4S. నెక్స్ట్ స్టెప్ ఏం రాస్తాం? మీరు బాగా ఆలోచిస్తే ఈక్వేషన్ 5 అండ్ 6 నుంచి మీరు గమనిస్తే I1 ఈజ్ ఈక్వల్ టు I3 కదా. సో I1 I3 సేమ్ కదా. సో సేమ్ వాల్యూ అన్నప్పుడు వాటి వాల్యూ 1. అదేవిధంగా ఈక్వేషన్ 6లో చూడండి I2 ఈజ్ ఈక్వల్ టు I4 కదా. సో I2 ఈజ్ ఈక్వల్ టు I4 అన్నప్పుడు ఈ రెండు వాల్యూలు సేమ్ అంటే వాటిని క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేది 1 కదా. సో ఫైనల్గా ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. రిమైనింగ్ ఏంటంటే P/Q ఈజ్ ఈక్వల్ టు R/S. So this is the Wheatstone bridge balancing equation. So P/Q is equal to R/S is called the balancing condition for Wheatstone bridge. చాలా సింపుల్గా ఈ కాన్సెప్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కిర్చాఫ్ ఫస్ట్లో రాసాం, సెకండ్లో రాసాం, తర్వాత Wheatstone bridge డయాగ్రామ్ వేసుకున్నాం. డయాగ్రామ్ సంబంధించి 3 పాయింట్స్ రాసున్నాం. B D ఈ రెండు జంక్షన్స్ దగ్గర కిర్చాఫ్ ఫస్ట్ లాని అప్లై చేసాం, 2 ఈక్వేషన్స్ వచ్చాయి. అదేవిధంగా ABDA BCDB, సో రెండిటికి లూప్ లాని అప్లై చేస్తే ఈక్వేషన్ 3, 4 వచ్చాయి. తర్వాత ఒకే ఒక కండిషన్ తీసుకున్నాం, దట్ ఈజ్ IG ఈజ్ ఈక్వల్ టు 0. IG ఈక్వల్ టు 0 వాల్యూని 4 ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 5, 6, 7, 8 ఈక్వేషన్స్ వచ్చాయి. సో ఈక్వేషన్ 7, ఈక్వేషన్ 8ని యూజ్ చేసుకుని మనం డివైడ్ చేసుకుంటే, సో ఇక్కడ I1 ఈజ్ ఈక్వల్ టు I3 కాబట్టి ఇక్కడ కూడా I2 ఈజ్ ఈక్వల్ టు I4 కాబట్టి మనకి ఇవి క్యాన్సిల్ అయిపోతే P/Q ఈజ్ ఈక్వల్ టు R/S వచ్చింది. సో ఈ విధంగా మనం Wheatstone bridge బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ని డిరైవ్ చేసుకోవచ్చు. ఎనీ డౌట్స్? యూజ్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.